హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. బంగారం వెండి ధరలు ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఎందుకు ఉండట్లేదు? పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఈ ఫ్లక్చుయేషన్ కారణం ఏంటి? ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే మనకు కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వల్ల బంగారం ధరలు కూడా పెరుగుతాయని మనం చెప్పుకుంటూ వచ్చిన మాట అయితే వాస్తవం. అయితే యుద్ధం ఆగింది, శాంతి ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. మళ్ళీ ఇలా తగ్గుముఖం పట్టేదాన్ని మనం ఏమంటాము? సాధారణంగా బంగారం రేటు తగ్గకూడదు కదా, వెండి రేటు తగ్గకూడదు కదా, ఎందుకు ఇలా తగ్గుతోంది? ఆ తగ్గడం కూడా ఒక క్రమ పద్ధతిలో తగ్గుతోందంటే అది లేదు, పోనీ క్రమ పద్ధతిలో పెరుగుతోందంటే అది లేదు. చాలా ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో బంగారం వెండి మార్కెట్ ధరలను చూస్తుంటే ఒకనొక వ్యాపారి అంటుంటారు, బంగారం మాట అటుంచండి సార్, వెండిని గంట సేపు కొన్న రేటు ఇప్పుడు ఉండట్లేదు, చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి, అమ్మకాలు కూడా ఫ్లక్చుయేట్ అయిపోతున్నాయి అన్న మాట ఆ వ్యాపారి అంటే మళ్ళీ ఇక వెండి ధరల్లోనూ బంగారు ధరల్లోనూ ఫ్లక్చుయేషన్స్ ఎంతలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు, మార్కెట్ వ్యూహకర్తలు ఒక పదం ఖాయించేశారు. అంటే అది పాత పదమే, ఇప్పుడు దాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. చాలా మటుకు మనకు ధరలు ఎప్పుడు పెరుగుతాయి? ద్రవ్యోల్బణం, దాన్ని ఇంగ్లీష్ లో ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి, డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రజలు డిమాండ్ ఉన్న వస్తువుల్ని అదే పనిగా కొనడం ప్రారంభిస్తారు, అప్పులు కూడా పెరిగిపోతాయి, బ్యాంకుల్లో కూడా అప్పులు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పైకి చూడటానికి ఇవన్నీ మనకు దరిద్రంలా కనిపించినా కూడా అంతర్గతంగా దేశ ఆదాయాన్ని పెంచేది, మన ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచేది ఇన్ఫ్లేషన్ లాంటి పరిస్థితులు మాత్రమే అని ఆర్థిక శాఖ నిపుణులు అంటారు. ఇప్పుడు దేశంలోన డిఫ్లేషన్ ఏమైనా ఉందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిఫ్లేషన్ దిశగా వెళుతోందా అన్న అనుమానాలు కొందరిలో ఉంటాయి. మళ్ళీ ఏంటి డిఫ్లేషన్ అంటే? ప్రతి ద్రవ్యోల్బణము అంటారు, తెలుగులో ఏమంటారు? ప్రతి ద్రవ్యోల్బణము. అంటే ద్రవ్యోల్బణం అంటే రూపాయిలో క్షీణత, అదే డిఫ్లేషన్ అంటే రూపాయిలో పెరుగుదల. మీరు అనొచ్చు, ఇదేంటిది, రూపాయి బలపడితే మనం సంతోషించాలి కానీ బాధపడ్డం ఏంటి అని. బాధపడ్డమో, భయపడ్డమో, లేకుంటే సంతోషపడ్డమో పక్కన పెట్టేస్తే ఈ డిఫ్లేషన్ వల్ల వచ్చేటువంటి అనర్థాల్లోన మొట్టమొదటి స్థానంలో నిల్చుండేది బంగారం వెండి మాత్రమే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ అమిత్ గోయల్ అనేటువంటి వ్యూహకర్త, మార్కెట్ వ్యూహకర్త, అతను ఏమంటున్నాడంటే బంగారం వెండి ధరల్లో ఈ వేగమైనటువంటి హెచ్చు తగ్గులకు కారణం బహుశా డిఫ్లేషన్ అయి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిఫ్లేషన్ దిశగా వెళ్తుందని అందరూ అంటున్నారు. ఇది వినియోగదారులకు మొదట లాభంగానే ఉంటుంది, ఎవరికైనా లాభమే కదా, ఎందుకంటే బంగారం ధర తగ్గిపోతుంది, వెండి ధర తగ్గిపోతుంది, ఇబ్బడి ముబ్బడిగా కొనుక్కోవచ్చని అంటూ ఉన్నారు. కానీ ఒక వినియోగదారుడి సైకాలజీ ప్రకారం చూస్తూ ఉంటే ఎప్పుడైతే రేట్లు పూర్తిగా తగ్గిపోతాయో వాటిపైన పెద్దగా ధ్యాస ఉండదు. ఇది పర్చేసింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక కన్స్యూమర్ సైకాలజీని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే దీర్ఘకాలికంగా మాత్రం, అంటే లాంగ్ రన్ లో తీసుకుంటే ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని అంటారు. అసలు డిఫ్లేషన్ ఎందుకు వస్తుంది, అది ఎందుకు పెరుగుతుంది అంటే అప్పులు పెరిగిపోవడంతో పాటు, అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నది వ్యక్తిగత యూనిట్ కాదు, దేశం ఒక యూనిట్ గా, వరల్డ్ ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు, స్థూల దృష్టితో చూస్తున్నప్పుడు, వరల్డ్ ఎకానమీ, కంట్రీ ఎకానమీ తీసుకున్నప్పుడు, స్టేట్ ఎకానమీని తీసుకున్నప్పుడు అప్పులు పెరిగిపోవడం, అంటే డెట్స్ విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇప్పుడు కొత్తగా మనకు వచ్చి పడినటువంటి ఇంకొక తంట ఏంటంటే ఏఐ, కృత్రిమ మేధ. ఏఐ వచ్చినప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, అందరి ఎంప్లాయీస్ నోటి వెంట మనకు ఒకటే మాట వినిపిస్తుంది. ఏఐ వచ్చిన తర్వాత మొదట్లో మనకు కొంచెం సుఖంగా ఉండేది, ఎందుకంటే రోజుల తరబడి చేసే పనులను కేవలం కొన్ని గంటల్లో చేసేస్తున్నాం, గంటల్లో చేసే పనులను నిమిషాల్లో చేసేస్తున్నాం, ఇదంతా కూడా ఏఐ మహిమ అని అంటూనే ప్రతి ఉద్యోగి కూడా మొదటి కంటే ఇప్పుడు నేను చాలా హడావుడిగా ఉంటున్నాను, ఎక్కువ పని చేస్తున్నాను, నాకు తెలియకుండానే ప్రొడక్టివిటీ పెరిగిపోతోంది అన్న అపవాదు కూడా మనకు వినిపిస్తోంది. అంటే ఏంటి, ఒక వ్యక్తి గంటలో చేసే పని 10, 11 అనుకుంటే ఏఐ వచ్చాక అది 20, 30, 40 అయిపోతుంది. సో ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనకు ఎకానమీ ప్రకారము డిమాండ్ ఉండదు, డిమాండ్ ఎప్పుడైతే ఉండదో ఖచ్చితంగా దాని ధరలు, ప్రైస్ మొత్తం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఈ మౌలిక సూత్రం మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఇది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, కృత్రిమ మేధ వల్ల ప్రొడక్టివిటీ పెరిగిపోవడంతో పాటు ఏఐ వల్ల
సిబ్బందికి జీతాలు ఇచ్చే ఖర్చు తగ్గిపోతుంది. సంస్థకు ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్కు ఎంప్లాయీస్కు జీతం ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ బిగ్ డెట్ అండ్ బిగ్ డీల్. సో అది కాస్త తగ్గిపోతుంది. మనం మొన్నటికి మొన్న ఒరాకిల్ ఐటీ సంస్థ గురించే మనం చాలా వార్తల్లో వినే ఉన్నాం. రాత్రికి రాత్రి తెల్లారుజామున వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులకు సింపుల్ ఈమెయిల్ ద్వారా వాళ్ళని ఫైర్ చేసి పడేసింది. కారణం ఏంటంటే కనుక ఏఐ టెక్నాలజీ పెంచుకోవాలి. సో ఉద్యోగులను పెంచుకోవడం కంటే కూడా డేటా సెంటర్ల పైన ఇన్వెస్ట్ చేస్తే తమకు రానున్న కాలంలోన లబ్ధి పొందగలము అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఐటీ కంపెనీలన్నీ ముందుకెళ్తున్నాయి. కాబట్టే చాలామంది ఉద్యోగస్తుల ఉద్యోగాలు గాల్లో దీపంలా మారిపోతున్నాయి. ఒకవైపు ఏమో ఖర్చు తగ్గిపోవడం సంస్థలకు, మరోవైపు ఏమో ఉద్యోగాలకు ఉద్యోగం పోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ఇవన్నీ కూడా డిప్లేషన్కు మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. సో అలాగే ప్రభుత్వ సంస్థలపై పెరుగుతున్న అప్పులు ఆర్థిక వృద్ధిని, ఎకానమిక్ గ్రోత్ని తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ సంపదను రక్షించుకోవడానికి వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం. అది డిఫ్లేషన్ వస్తే నేను చెప్పాను కదా, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు ఆసక్తి తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం ఇది గమనించవచ్చు. ఇక్కడ చూడండి, డిఫ్లేషన్ భయం పెరిగితే ఏమవుతుందంటే బంగారం వెండి ధరల్లో వచ్చే ఒడిదొడుకులు చాలా మామూలుగా ఉండవు. సాధారణంగా డిఫ్లేషన్ భయం పెరిగితే బంగారం 5% నుంచి 15% వరకు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అలాగే వెండి 10% నుంచి 25% వరకు కాస్త ఇది ఉండొచ్చు, ఫ్లక్చుయేషన్ చూపే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం ధరలను పైకి నెడితే, ద్రవ్యోల్బణం ఏం చేస్తుంది, ధరలను పెరిగేలా చేస్తే, డిఫ్లేషన్ ఏం చేస్తుందంటే ధరలను కిందకు లాగుతుంది. సో గోల్డ్ పైన సిల్వర్ పైన మనకు ఇంత శాతం వరకు వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం స్పష్టంగా చూడండి, ఇది గ్రాఫ్ పైకి పోతుంది ద్రవ్యోల్బణం, అదే డిఫ్లేషన్ ద్వారా గ్రాఫ్ కిందకు వస్తుంది. డిఫ్లేషన్ సమయంలో నగదు విలువ పెరగడం వల్ల, అంటే మానిటరీ బెనిఫిట్ పెరగడం వల్ల బంగారం వెండి లాంటి వస్తువుల విలువ సాధారణంగానే తగ్గిపోతుంది. అది మనం గమనించాలి. సో ఇక్కడ ప్రజల కొనుగోలు డిఫ్లేషన్ వల్ల ఇంకా ఏమేమి వస్తుంది అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఏది ఎలా ఉన్నా కూడా కన్జ్యూమర్ పర్చేసింగ్ కెపాసిటీ పైనే మార్కెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ నీకు తగ్గిపోతుందో ఇంకా ఎవరు దేన్ని కొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఆసక్తి చూపకపోవడం అనేది పెద్ద ప్రమాదం. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి. సో ప్రజల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు, అంటే ఈ డిఫ్లేషన్ ఎప్పుడు వస్తుందంటే కనుక పర్చేసింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు, ఆ తర్వాత డిమాండ్ పడిపోయినప్పుడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డిమాండ్ ఎందుకు పడిపోతుంది అంటే కనుక దానికి సప్లై అన్నా పెరిగి ఉండాలి, లేదా వస్తువు డిమాండ్ అన్నా తగ్గిపోయి ఉండాలి. అంటే విపరీతంగా అందుబాటులో ఉన్నప్పుడు డిమాండ్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మీకు చక్కని ఉదాహరణ ఒకటి చెప్తాను. మొన్నటికి మొన్న పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, ఇంకా పెట్రోల్ రాదు, యుద్ధం జరుగుతోంది, అక్కడ హార్మోజ్ జలసంధి ఒకటి ఉంది, అక్కడి నుంచి ఏ నౌకలు బయటికి రావట్లేదు, దీంతో ఇంకా ఇండియాలో పెట్రోల్ దొరకడం కష్టం అని అనౌన్స్ చేసిన మొదటి రోజు రాత్రియే అర్ధరాత్రి కూడా క్యూలు కట్టి మరీ పెట్రోల్ పోయించుకున్నారు. 1 లీటర్ బండ్లు వేసుకుని తిరిగే వాళ్ళు 10 లీటర్లు 15 లీటర్లు దాకా ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోయారు. దీన్ని డిమాండ్ అని అంటాం, దీన్ని మనం డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ ఎప్పుడు వచ్చింది? స్కేర్సిటీ వస్తుందని అనిపించినప్పుడు కానీ, స్కేర్సిటీ వచ్చినప్పుడు కానీ. అంటే ఏంటి, ఇక పెట్రోల్ దొరకదు అనగానే మనలో సైకలాజికల్ ఫియర్ ఏంటంటే ఉండదు, మొట్టమొదటి తీసేసుకుందాం, అదైనా 2-3 రోజుల తర్వాత ఇబ్బంది అని మనం ఆలోచించాం. ఈ గంటకు మనం గట్టెక్కితే చాలు, అది హ్యూమన్ సైకాలజీ. అలాగే బంగారం ధరలు కూడా ఎప్పుడు పెరుగుతాయంటే మరింత పెరుగుతాయేమో అని భయం ఉన్నప్పుడు వెంటనే కొంటాం. కానీ ఇంకా పడిపోతున్నాయన్నప్పుడు మనం వెయిట్ చేసి చూస్తాం, బంగారం ధరలు ఇంకా పడుతున్నాయి, చూద్దాం ఇంకా పడినప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడే ఎందుకు అని దాన్ని మనం ఉపేక్షిస్తాం. దీనివల్ల కూడా డిమాండ్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో బ్యాంకు రుణాలు కూడా తగ్గినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకులో డిపాజిట్ చేయడమే బిజినెస్ అంటారు. మనకు బిజినెస్ ఏమో కానీ బ్యాంకుకు కాదు. మీకు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడు ఫ్లరిష్ అవుతాయంటే లోన్లు ఇచ్చినప్పుడు మాత్రమే, డిపాజిట్లు తీసుకున్నప్పుడు కాదు. మనం ఏం చేస్తామంటే 10 రూపాయలు దాచుకుంటాం కానీ 20 రూపాయలు అప్పు చేయము. నువ్వు అప్పు చేయడం బంద్ చేసినప్పుడు నీ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఇది నగ్న సత్యం. మనం అనుకుంటాం అప్పు చేయలేని వాడే
చాలా ధనవంతుడు అని. నువ్వు ధనవంతుడు కావచ్చేమో కానీ దేశం నిరుపేదగా మారిపోతుంది. అందుకోసమే బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు గమనించండి, డిపాజిట్లపైన ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ పెట్టరు. ఎందుకు ఎక్కువ పెట్టారు అంటే కనుక డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టారు అనుకోండి, చాలామంది డిపాజిట్ వైపే మొగ్గు చూపుతారు, లోన్ల వైపు మొగ్గు చూపరు. లోన్ల వైపు మొగ్గు చూపకపోతే బ్యాంకుల కథ కథం. అందుకే బ్యాంకింగ్ బిజినెస్ ఇట్ ఈస్ నాట్ డిపాజిటింగ్ బట్ ఇట్ ఈస్ లెండింగ్. లెండింగ్ ఈజ్ ది బిజినెస్, నాట్ డిపాజిటింగ్. ఇది మూల సూత్రం. సో అలాగే బ్యాంకు రుణాలు తగ్గినప్పుడు డిఫ్లేషన్ ఏర్పడుతుంది. డిఫ్లేషన్ సమయంలో అంటే ఏంటి డిఫ్లేషన్? ఇప్పుడు మనం ఒక సామెత వింటుంటామండి, ధరలు పెరిగిపోతున్నాయి, ఉప్పు పప్పు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, మనిషి బతికే పరిస్థితులు లేవు సార్. ఇంతకుముందు అయితే జేబులో పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్తే సంచి నిండా సరుకులు తెచ్చేవాళ్ళం, ఇప్పుడు సంచి నిండా డబ్బులు పట్టుకుని వెళ్తే పిడికి నిండా సరుకులు కూడా రావట్లేదు అని మనం సామెతలు చెప్తూ ఉంటాం. అలాగే డిఫ్లేషన్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇవాళ 100 రూపాయలకు నువ్వు 10 వస్తువులు కొంటే డిఫ్లేషన్ వచ్చినప్పుడు 30 వస్తువులు కొనొచ్చు లేదా 40 వస్తువులు కొనొచ్చు. అది అసలు కథ. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడం అనేది మొదలు పెడుతుందన్నమాట. సో డిఫ్లేషన్ వచ్చినప్పుడు ద్రవ్యోల్బణ భయం తగ్గిపోవడంతో బంగారం కొనుగోళ్లు కూడా తగ్గిపోతాయి. 2008 ఆర్థిక సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన తర్వాత కొన్ని నెలల్లో అంతర్జాతీయ బంగారు ధరలు సుమారు $1000 నుంచి $700 పడిపోయాయి. అంటే 30% క్షీణించిపోయాయి అన్నమాట. అలాగే వెండి కేవలం విలువైన లోహమే కాదు, వెండి మాత్రం కొంచెం డిమాండ్ ఉంటుంది ఎప్పటికైనా కానీ గోల్డ్ కంటే కూడా. ఎందుకంటే సిల్వర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎన్ ఆర్నమెంట్. మనం ఆభరణాలు తయారు చేసుకునే మెటల్ మాత్రమే కాదు, చాలా పరిశ్రమలకు కూడా వీటిని ముడి సరుకుగా వినియోగిస్తారు. కాబట్టి సిల్వర్కు కొంచెం డిమాండ్ ఉండనే ఉంటుంది. అలాంటిది సిల్వర్ ధరలు కూడా తగ్గిపోయాయి. సో వెండిపై ప్రభావం మరింత ఎక్కువ. వెండి కేవలం విలువైన లోహమే కాదు, పారిశ్రామిక వినియోగం కూడా ఎక్కువ. డిఫ్లేషన్ సమయంలో పరిశ్రమల ఉత్పత్తి తగ్గడంతో వెండి డిమాండ్ బలహీనపడిపోతుంది. సో డిఫ్లేషన్ ఏమైపోతుందంటే ప్రొడక్షన్ తగ్గిపోయిందన్నమాట. కరోనా మొదటి దశలో కూడా ఇంకా మనకు అందరికీ తెలిసిందే, కరోనా మొదటి దశలో ప్రపంచవ్యాప్తంగా డిఫ్లేషన్ భయాలు పెరిగాయి. అందుకే మీరు గమనించండి, కరోనా వచ్చినప్పుడు చాలామంది ఎకనామిస్టులు ఒక మాట అన్నారు, ఏంటి అంటే ఉపాధి లేదు, అందరు ఇంటికి వెళ్ళిపోయారు, ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది, మొత్తం అంతా కూడా బంద్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి, ఇండస్ట్రీలన్నీ మూతపడిపోయాయి. అప్పుడు ఎకనామిస్టులు ముఖ్యంగా ఇండియాలో కొంతమంది ఏమన్నారంటే, మళ్ళీ ఇండియన్ ఎకానమీ పుంజుకోవాలంటే అప్పుడు మనమందరం నవ్వుకున్నాం. ఏమన్నారంటే, ఇప్పుడు మీరేం చేయక్కర్లేదండి, ప్రజల దగ్గర డబ్బులు లేవు, డబ్బులుంటే వాడు వ్యాపారం చేస్తాడు, మన దగ్గర డబ్బులే లేవు, వాడు ఎక్కడి నుంచి కొంటాడు? అందుకోసమే మీరు హెలికాప్టర్ పై నుంచి డబ్బులు వదలండి, దాన్ని ప్రజలు తీసుకుంటారు. ఇది మీకు జోక్గా అనిపించవచ్చు కానీ ఇలా చేయండి, ప్రజల దగ్గర డబ్బులు వెళ్ళాలి, వెళితే తప్ప వాళ్ళు తిరిగి ఖర్చు పెట్టలేరు అని అప్పట్లో కొంతమంది ఎకనామిస్టులు చెప్పినటువంటి సజెషన్స్ చూడ్డానికి నవ్వులాట్లో ఉన్నా కూడా డిఫ్లేషన్ రాకుండా అడ్డుకునే మొట్టమొదట ప్రణాళికగా మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. సో వెండి ధరలు కొన్ని వారాల్లో ఔన్స్కు $18 నుంచి $12 వరకు కరోనా టైంలో పడిపోయాయి. ఇది దాదాపు 33% క్షీణత. డిఫ్లేషన్ వచ్చినప్పుడు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ప్రారంభంలో ఇది బంగారు ధరలను తగ్గించిన తర్వాత ఆర్థిక ప్రోత్సాహం వల్ల మళ్ళీ దీని నుంచి బయటపడడం ఎట్లా అంటే, మళ్ళీ లోన్లు ఎక్కువగా పెంచి తీసుకునేలాగా చేస్తారు. ఏముంది మీరు చూడండి, కొద్ది కాలం క్రితం, ఇప్పుడు మనకు ఫోన్లు రావట్లేదు కానీ పర్సనల్ ఫోన్లకు మనకు కాల్స్ వచ్చేవి, సార్ మీకు లోన్ కావాలో చెప్పండి, నిమిషంలోనే మీకు లోన్ పడిపోతుంది, అప్పుడు సిబిల్ స్కోర్ ఏమీ లేదు, మీరు అనండి, మీ ఖాతాలోనే డబ్బు క్రెడిట్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ అన్నప్పుడు తీసుకుంటారు. ఎప్పుడైతే లోన్లు తీసుకుంటారో బ్యాంక్ బిజినెస్ పెరుగుతుంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టేస్తాం, దేనికైనా ఖర్చు పెడతాం. అది సో సర్క్యులేషన్ అనేది ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనీ సర్క్యులేషన్ లేకపోతే బంగారం కాదు వెండి కాదు కదా, ఏ ధరలైనా సరే నిలకడగా ఉండవు. సో డిఫ్లేషన్ సమయంలో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల కంటే నగదు ప్రభుత్వ బాండ్ల వైపే వెళ్తారు. దీంతో బంగారం వెండి మార్కెట్లో తాత్కాలిక అమ్మకాలు పెరిగినా ధరలు దిగి వస్తాయి. ఒకవేళ అంటే ఇట్లా తగ్గడానికి డిఫ్లేషన్ ఒకటే కారణం అంటే, అమెరికా డాలర్ బలపడటం కూడా ఒక కారణం.
వడ్డీ రేట్ల అంచనాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తలు, జియోగ్రాఫికల్ టెన్షన్స్. ఇప్పుడు మనకు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అలాగే జియోగ్రాఫికల్ టెన్షన్స్, ఈటీఎఫ్ పెట్టుబడుల ప్రవాహాలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి. సాధారణంగా డిఫ్లేషన్ భయం పెరిగితే బంగారం ఇందాక మనం అన్నట్టు 5% నుంచి 15% వరకు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. వెండికి 10% నుంచి 25% దాకా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే ధరలను పైకి నెట్టడం, అంటే డిఫ్లేషన్ అంటే ధరను కిందికి లాగడం. సో ఇదేంటి విషయం. డిఫ్లేషన్ వచ్చిందంటే కూడా మనకి ఇబ్బందే. బంగారం ధరలు తగ్గినాయి కదా అని మనం సంబరపడిపోయి కొంటామని కాదు, కొన్ని సందర్భంలో అది కూడా మనకు ఇబ్బంది కలగజేస్తుంది. సో ఎందుకు తరచుగా బంగారం వెండి రేట్లు డమాలని పడిపోతున్నాయి, గంటకు రేట్లు మారిపోతున్నాయి అనడానికి ఎకనామిస్టులు చెప్తున్నటువంటి ఒకానొక కారణంలో డిఫ్లేషన్ కూడా ఒకటి. అది సమాచారం. దట్స్ ఆల్.